హలో గాయ్స్, ఇప్పుడే నిన్న మనశంకర్ వరప్రసాద్ గారి సక్సెస్ మీట్ చూశాను. దాంట్లో చిరంజీవి గారి స్పీచ్లో ఏమన్నారంటే, ఈ సంక్రాంతికి నేను అన్ని సినిమాలు హిట్ అవ్వాలి అనుకున్నాను, కానీ ఒక్క సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ హిట్ అయ్యాయి అని అన్నారు. సో ఆ సినిమా ఏంటిదో మనందరికీ తెలుసు, అది రాజాసాబే. సో దీనివల్ల ప్రభాస్ ఫ్యాన్స్ అఫెండ్ అయ్యారు. ఎందుకు అంటే మెగాస్టార్ గారు చెప్పింది కరెక్టే కదా, మరి దాంట్లో అఫెండ్ అవ్వాల్సిన విషయం ఏంటి, అప్సెట్ అవ్వాల్సిన విషయం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ సీనియర్ల తర్వాతే మేము, వాళ్ళ నుంచి నేర్చుకుందే మేము అని అంత రెస్పెక్ట్ ఇస్తే, ఇప్పుడు అంత మాట అంత ఓపెన్గా రాజాసాబ్ ఫ్లాప్ అయింది అనేసి చిరంజీవి గారు ఎలా చెప్తారు అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయ్యారు. మా హీరోనేమో అంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు నీకు సీనియర్ అని, అతను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా చెప్పాలంటే ప్రభాస్కి చిరంజీవి గురించి అతను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, కానీ ప్రభాస్ గొప్పతనం మాట్లాడాడు. మరి చిరంజీవి గారు ఏం చేశారు ఇక్కడ అనేది చూసాం. అందువల్ల ఫ్యాన్స్ అయితే అప్సెట్ అయ్యారు. నేను కూడా ఇప్పుడు ఈ విషయం మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే, ఒకసారి చిరంజీవి గారే అన్నారు. ఏమన్నారు అంటే, మంచి ఎప్పుడు మనం బయటికి చెప్పాలి, చెడు ఎప్పుడు చెవులో చెప్పాలి అనేది. సో ఇప్పుడు రాజాసాబ్ మూవీ ఫ్లాప్ అయినా కానీ, ఫ్లాప్ అనే విషయం ఎవరు చెప్పుకోరు, సక్సెస్ అయితేనే మనం బయటికి చెప్పుకుంటాం. సో మూవీ ఫ్లాప్ అయితే అది లోపలనే ఉంచుకోవాల్సింది. ఒకవేళ మూవీ సక్సెస్ అయి ఉంటే, నా తమ్ముడు ప్రభాస్, నా జూనియర్ ప్రభాస్ మూవీ హిట్ అయింది అని మంచిగా చెప్పొచ్చు. కానీ మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి మనం అలా చెప్తే బాగుండదు అని నేను అనుకుంటున్నాను.